ఈ కార్పొరేట్ భక్తులు, ఈ స్వస్థతలు, దయ్యాలు నిలగొట్టేవాడు ఆలోచన చేయగలిగితే ఈ అద్భుతాలు చేసేవాళ్ళు దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కువైపోయి ఎలా విపరీతంగా పెరిగిపోయినారో ఆలోచన చేయాలి. కొంతకాలం వరకు బీదర్లో అసలు వాక్యమే తెలియదు వాళ్ళకు, ఓన్లీ భజనలే చేసుకునే వాళ్ళు. ఇప్పుడు బీదర్ ప్రాంతంలో ఈ స్వస్థత భక్తులు విపరీతంగా పెరిగిపోయినారంట. ఎక్కడ చూసినా ఆ మీటింగ్లు అవే. ఎక్కడైతే సువార్త ప్రకటింపబడలేదో అక్కడికి సువార్త కాక స్వస్థతల గురించి బహుగా ప్రచారం చేసి క్రైస్తవులనుగా చేసే పరిస్థితి వచ్చింది. రాజమండ్రిలో ఒక ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన బీటెక్ చదివి జనరల్ మేనేజర్గా చాలా కంపెనీలలో పనిచేసి 60 ఏళ్ల తర్వాత 5-6 సంవత్సరాలు మనల్ని ప్రశ్నించి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన నాటిన జాగ్రత్త, ఎందుకంటే ఈ క్రైస్తవులు చేస్తున్నది వేరే, బైబిల్లో ఉన్నది వేరే, అందుకని నాకు నమ్మటం లేదంటాడు. ఒకసారి ఇంటికి పిలిచాడు నన్ను, రాజమండ్రి దగ్గర కడియం. వాళ్ళ ఇల్లు సందులో నుంచి వెళ్తున్నాక వాళ్ళ ఇంటి ముందు ఒక 2 అంతస్తుల బిల్డింగు, దాని ముందు మంచి కారు నిలబడ్డది. దీని వెనకాల వాళ్ళ ఇల్లు. నేను ఇదేమో కావచ్చు సార్ ఇల్లు అనుకొని దాటుతుంటే ఏమన్నానంటే, ఇదెవరి ఇల్లు సార్ అన్నాను. వాడు నా క్లాస్మేట్ బ్రదర్, 10th ఫెయిల్ అయిండు. అర్థమైందా లేదా? 10th ఫెయిల్ అయి బైబిల్ పట్టుకున్నాడు కనుక అర్థమైందా లేదా? మంచి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, ఫారెన్ కారు కొన్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు బీటెక్ చదివి మా ఇల్లును చూసామంటే చిన్నదే డాబా. అంటే ఎప్పటి నుంచి క్రీస్తుకు విరోధంగా క్రైస్తవులు బ్రతుకుతున్నారో మీరు ఆలోచించాలి. అందుకే ఈరోజు ఒక కర్చీఫ్లు అమ్మేవాడిని, ఒక నీళ్ళు అమ్మేవాడిని, ఒక అరటి పండ్లు ఇచ్చేవాడిని, ఒక నూనె బాటిల్ అమ్మేవాడిని పరువు తీస్తున్నారు అంటే అటు మీడియా తీస్తుంది, ఇటు క్రైస్తవులలో చాలా మంది పాస్టర్లు వ్యతిరేకిస్తున్నారు. అంటే వారి వలన క్రైస్తవ్యం ఎలా నవ్వులపాలవుతుందో మనం ఈరోజు ఆలోచించాలి, ఆలోచన చెయ్యాలి. ఈ మధ్యలో ఒక పోస్ట్ పెట్టాను నేను. ఒక ఆయన పెట్టాడు, ఒక బ్రదర్ రాశాడు, ప్రతి సభలో క్రైస్తవుల మీటింగ్కే ఎవరొస్తారట, దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, ఊగుతా ఉంటారు. ఇదేంద్రా, క్రైస్తవులకు క్రీస్తు దగ్గరకు వచ్చిన వాడికే దయ్యాలు పడతాయా, ఎంత మోసం రా అని రాశాడు ఒక ఆయన. నేను దాన్ని ఫార్వర్డ్ చేశాను. అంతే కదా, సభల్లో ఊగి పడిపోయాడు అంటే క్రైస్తవ సభలో వీళ్ళకే దయ్యాలా? బయట ఎక్కడ కనబడవే? ఆలోచన చేస్తే ఇదంతా మోసం, ఇదంతా కుట్ర, సంపాదన కోసం ఇలా చేసేవాళ్ళు డబ్బులు సంపాదించడానికి అవతారం ఎత్తారు, ఏ పని లేక. ఈరోజు దాదాపు నిన్నటి దినాన ఒక పాస్టర్ అరెస్ట్ అయ్యాడు అంటే నెత్తి మీద కొడితే పంచిపడి మెడ నరాలు చిట్లిన, ఏంటది వెన్నుపూస, ఈ మెడల పూసలు స్పైనల్ డిస్లోకేట్ అయినట్టుగా కేసు బుక్ అయింది. ఎలా పడేస్తున్నారంటే ఇలా నెట్టి పడేస్తాడు ఒకడు, ముందు ట్రైనింగ్ ఇచ్చి పడేస్తాడు ఒకడు, నిజంగానే కొడితే పడిపోయేవాడు. ఆలోచన చేయాలి. దీనివలన యేసుక్రీస్తు నామం అవమానపరచబడుతుంది. ఇలా చేస్తున్నాయని ఒక ఆయన అంటాడు, మరి పిచ్చోడా, పరిశుద్ధాత్ముడు పడినోని లేపుతాడు కానీ నిలబడ్డోని పడగొడతారని మళ్ళీ పాస్టరే వ్యతిరేకిస్తారు. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఈరోజు నిలబడ్డోని పడగొడుతున్నారు. ఆయన అంటాడు పడిపోయినని లేపాలే పరిశుద్ధాత్మ, మరి నిలబడ్డోని పడగొట్టడం ఏంటని ఒక పాస్టరే అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరికీ ఐక్యత లేదు అంటే ఎవరు మరి బయటోటికి సందు రాదా? అందుకనే ఈ లోకంలో బతికిన మనం ఒకప్పుడు తెలియక బ్రతికాం, పాపులమని తెలిసిన తర్వాత పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు రాజ్యంలోనికి, క్రీస్తు దేవుని కుమారుడని నమ్మి క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకొని ఆయన మరణ సమాధి పునరుత్థానానికి సాదృశ్యంగా అందులోనికి వచ్చి ఏ విధము చేతనైనను మనకు మృతులలో నుండి పునరుత్థానం కలగాలి. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఈరోజు కొరింథీ పత్రికలో రాశాడు, జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తునందు నిరీక్షించకూడదు అని. మోర్ దెన్ 60% అంటే క్రీస్తు సంఘములోనికి వచ్చిన వాళ్ళే శిలోకు శత్రువులు. జాగ్రత్తగా గమనిస్తే
సిలువ యొక్క త్యాగాన్ని వ్యర్థం చేస్తున్న వాళ్ళు. అందుకే ఈరోజు మతోన్మాదులు మన మీద దాడి చేస్తున్నారు తప్ప వాళ్ళ తప్పేం లేదు. నువ్వు చేసే మాయలు మంత్రాల వల్ల ఎంతోమంది నాశనమైపోతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. ఆ సాక్ష్యం ఎవడు చూడలేదు గనుకనే ఈరోజు దెబ్బతింటున్నారు. గనుక ఆ రక్షకుని కోసం మనం కనిపెట్టాలి. అలా కనిపెడుతూ ఇది మార్చబడాలి అంటే ఈ శారీరక క్రియలను ఆత్మచేత చంపాలి. మధ్యలో ఇదే ఉంది. ఈ జీవితకాలం మటుకు శరీర అవసరాల కోసం కాకుండా పరలోకం కోసము మనం బ్రతకాలి. భూమి మీద పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసులోనికి వచ్చాం. పరలోకం కోసము క్రీస్తు యేసులో బ్రతకాలి. సంఘములో సభ్యుడిగా మనం బ్రతకాలి. ఈ 2 సూత్రాలలో ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఇవి బేసిక్స్, అంటే ముఖ్యమైనవి, కొన్ని మూల సూత్రాలు అంటారు వీటిని. ఈ 2 నువ్వు పాటించు, నీకు ఎదురులేదు. ఇక ఈరోజు క్రైస్తవుడికి ఎదురులేదు. ఎందుకంటే ఆ రోజు ఎంతోమంది ఎదురు తిరిగినా పౌలు మీద, అపోస్తలుల మీద వాళ్ళు కించిత్ భయపడలేదు. తెలుసా మీకు? ఏమన్నారు? చదువురాని వాళ్ళకి ఇంత జ్ఞానం లోపలే చంపేద్దామురా అన్నారు. నువ్వు చంపినా సరే మేము మాత్రం యేసుక్రీస్తును ప్రకటిస్తాం. అంత ధైర్యంతో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వారి బేసిక్ బాగుంది, వారి ఎంట్రన్స్ బాగుంది. ఒక కార్పొరేటర్ పదవి కోసం క్రీస్తుని వదిలేస్తున్నాం, ఒక ఎమ్మెల్యే పదవి కోసం యేసుక్రీస్తుని వదిలేసే పని ఉన్నది. స్థలాలు ఇస్తానంటే యేసుక్రీస్తుని వదిలేసే పరిస్థితి ఉన్నది. ఆలోచన చేయగలిగితే కొడతాం, తిడతామంటే కూడా యేసుక్రీస్తుని వదిలే పరిస్థితి. ఎందుకంటే నీకు బేసిక్ సరిగ్గా లేదు. అవసరాల కోసం యేసుక్రీస్తుని నమ్మటం. ఆలోచన చేయగలిగితే జ్వరం వచ్చిందనుకో, ఏం చేస్తాడు? ఫలానా భక్తుడు ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుతుందని 100 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వెళ్ళొస్తాడు తప్ప, ఏమండి 100 రూపాయలు ఛార్జీ పెట్టుకొని అక్కడికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేయించుకొని వస్తాడే తప్ప అసలు నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గించడా? నీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గిస్తాడు. నీ రోగం దీనికోసం కాదు, నీ ఆత్మరక్షణ. అలాగని బాగదనగా దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు. ఆయనకి ఇష్టమైతే. కండిషన్ అప్లై చెప్పాను లాస్ట్ వీక్లో. ఆయనకి ఇష్టమైతే తప్పకుండా నువ్వు ప్రార్థన చెయ్యకపోయినా నిన్ను బాగు చేస్తాడు. ఎవరితో ప్రార్థన చేయించుకోకపోయినా బాగు చేస్తాడు. తెలుసో లేదా నీకు? ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. అటు అన్యున్నైనా ఇటు క్రైస్తవునైనా సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతం ఎందుకు వహించాడు అంటే అంతటా అందరూ మారు మనసు పొందవలని ఎదురు చూస్తున్నాడు. అందరూ, క్రైస్తవులతో సహా. ఇంకా నీకు మారు మనసు లేదా? ఆలోచన చేయమంటున్నాడు. అందుకని దేవుడికి పక్షపాతం లేదు. ఈ స్వస్థత అనేది నా ద్వారా జరుగుతుంది అనేది మహాభయంకరమైన సిస్టమ్. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో చాలాసార్లు చెప్పాను. మొన్న మన మిర్యాలగూడెంలో చెప్పాను. ఆలోచన చేస్తే 1.5 సేపు ప్రసంగం చేశాను స్టేజీ మీద, కర్నూలు జిల్లా కోసిగిలో. ఇలా దిగానో లేదో ఒక అమ్మ వచ్చింది నూనె సీసా పట్టుకొని. ఎందుకంట ప్రార్థన చేయమని. ఏమైందమ్మా అని అడిగాను. నాకు కాళ్ళు లాగుతున్నాయి సార్ అన్నాను. అక్కడ భాషలు ఏమంటారు, ఇక్కడైతే కాళ్ళు గుంజుతున్నాయి అంటారు. అవునా? కాళ్ళు పట్టేసినాయను సంథింగ్. ఓ తల్లి నీకో దండం. 1.5 సేపు మాట్లాడే, మరి నా కాళ్ళు లాగుతున్నాయి, నాకెవరు ప్రార్థన చేయాలా, నేనే నోరు రాసుకోవాలా, అరగంట కూర్చుంటే అయిపోద్ది. అర్థమైందా లేదా? ఈ రకమైన దేవుణ్ణి ఎంతవరకు దిగుతారు? ఒక డాక్టర్ లెవెల్కు, మామూలు ఆర్ఎంపీ డాక్టర్ లెవెల్కు దించుతున్నారు మన యేసు ప్రభుని. ఆర్ఎంపీ డాక్టర్ ఆలోచన చేయాలా? ఈయన పరమ డాక్టర్. ఈయన ఈ లోకంలో ఎవడు బాగు చేయలేని రోగాన్ని ఆయన బాగు చేస్తాడు. ఆ విషయం మర్చిపోయి ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఏసే స్వస్థపరుస్తాడు రా అని మీటింగులు పెట్టి, బైబిల్లో లేనిది చెప్పి, బైబిల్లో ఉన్నది మర్చి ఈరోజు మన వాళ్ళు బోధ చేస్తున్నారు గనుకనే, ఎవరు విశ్వసిస్తున్నారు గనుకనే అన్య జనుల మధ్య యేసుక్రీస్తు అవమానపరచబడుతున్నాడు. మన తండ్రి అయిన దేవుడు కూడా అవమానపరచబడుతున్నారు గనుక రాబోయే తరమైన
మా తరంలో, మన తరం ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, నా వయసులో ఉన్నారనుకోండి, మా బేస్ అదే. ఈ బేస్ లేదు. ఇప్పుడు మన పిల్లలకైనా బేస్ వేద్దాం. రాబోయే తరానికి బేస్ వేస్తే, ఆ బేసిక్ సరిగ్గా ఉంటే కనీసం రాబోయే తరంలో ఇంకా ఈ క్రీస్తు విరోధ తత్వం, మతోన్మాదం పెరిగినప్పుడు మన పిల్లలైనా రక్షింపబడి రక్షణలో ఉండి ప్రతిదానికి తట్టుకొని నిలబడేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి వచ్చే ముందు ఎలా రావాలో, వచ్చిన తర్వాత సంఘంలో ఎలా నిలబడి క్రీస్తు కోసం కనిపెట్టాలో, ఈ రెండు అతి ప్రాముఖ్యమైన అంశాలు గనక దయచేసి ఈ రోజు నుంచి, ఎలాగో వచ్చాం, నేనైతే వచ్చాను అలాగే, ఎందుకంటే పెళ్లి కోసం బాప్తిసం వచ్చినా తర్వాత నిలబడ్డాను, ఇప్పుడు నిలబడ్డాం. ఆలోచన చేయండి. ఇంట్లోంచి మళ్ళీ వెనక్కి వెళ్లకుండా, ఒకప్పుడు వచ్చాం బాగా అయినందుకో, రోగాల కోసమో, దేనికోసం వచ్చాం, కానీ ఇప్పుడు దీనికోసమే కాదు, మనం పరలోకం కోసం, పాప క్షమాపణ కోసమే ప్రతి దినము కష్టపడాలి అని తెలుసుకున్న మనం, ఇక నుంచైనా మన సంఘం ఎత్తబడాలి అంటే, మనం ఎత్తబడాలి అంటే వీటిని ఫాలో అవుదాం.